నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 39, 40, 41, 42 వార్డులకు సంబంధించి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం రోజాకుంట షాదీఖానా నందు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 2024 ఎన్నికల్లో అమలు చేయలేని హామీలను గుప్పించి ప్రజలను మోసం చేశారని, సంక్షేమ పథకాలు అందించాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్మాలంటూ రాష్ట్ర మంత్రి మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఎల్లో బుక్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలకు ఆడబిడ్డ నిధి అమలు చేస్తామని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చారని, ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేత మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఎంతో హాస్యాస్పదంగా ఉందని, మహిళలను కించపరిచే వ్యాఖ్యలను చేయడం కూటమి నేతలకు తగదని మండిపడ్డారు. తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామని చెబుతూ కేవలం కొంతమందికి మాత్రమే అరకొరగా ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల నాడు చెప్పిన కూటమి ప్రభుత్వ నేతలు నేడు కేవలం ఆయా జిల్లాలకు పరిమితం చేయడం మహిళలను మోసం చేయడం అని తెలిపారు. సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని మోసం చేసి అధికారం చేపట్టిన కూటమి నేతలను సూపర్ 6 పథకాలను అమలు చేయాలని కోరితే అడిగిన వారి నాలుక మందమని అవమానకరంగా మాట్లాడడం సరికాదన్నారు. సాధ్యం కాదని తెలిసినా కూడా సూపర్ 6 పథకాలను ఎరగా చూపి అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టేట ముంచారని ఆరోపించారు. సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతున్నారని, సంపద సృష్టిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నేడు ఎక్కడికి పోయాయని విమర్శించారు. సాధ్యం కాని పథకాలను ప్రజల ముందుకు తీసుకువచ్చి మోసం చేశారని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ కక్షపూరితంగా వైఎస్ఆర్సీపీ నేతలను, ప్రభుత్వ ఉన్నత అధికారులను, సోషల్ మీడియా ప్రతినిధులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో చేస్తున్న అరాచకాలను, మోసాలను, దుర్మార్గాలను, అవినీతిని అమలుకు నోచుకొని సూపర్ 6 పథకాల గురించి, రాష్ట్రంలో నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజలకు తెలియజేయాలని ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాబునిసా, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి, కౌన్సిలర్స్ గుల్ల లక్ష్మీదేవి, పున్నా రాజేశ్వరి, ఎస్పీ శిరీష, మాజీ కౌన్సిలర్స్ లక్ష్మీనారాయణ, పున్నా శేషయ్య, కిరణ్ కుమార్ మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎక్కడైనా సరే ఏ తప్పు జరిగినా సరే ఎత్తి చూపిస్తుంటాం. ఒక ప్రతిపక్ష పాత్ర ఎలా పోషించాలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా చూపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది, దయచేసి మోసపోవద్దండి. ఇప్పటికీ మనల్ని చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు మోసం చేసినాడు. ఇంకొకసారి మళ్ళీ రేపొద్దున తప్పుడు వాగ్దానాలు చెప్తాడు. రేపొద్దున లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మనకి ఒక పెద్ద అభూత కల్పనలాగా ఒక అమరావతి, ఒక భ్రమరావతిని చూపిస్తారు. మోసపోకండి. మనకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాతే మళ్ళీ తిరిగి మన గడప తొక్కమని చెప్పేసి మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం అడగకపోతే ఈ రోజు మనకి అన్నం పెట్టే పరిస్థితి కూడా కనపడడంలా. కాబట్టి ఖచ్చితంగా మనమేం పక్కన వాళ్ళు అడగడంలా, మనకి రావాల్సింది, మనకి ఇస్తా అనింది, మనకి చెప్పిన మాటని నిలబెట్టుకోమని మాత్రమే మనం అడుగుతా ఉన్నాం. కాబట్టి దాని మీద గట్టిగా ప్రజలందరూ ప్రశ్నించాలి. ఎందుకంటే ఈ రోజు మీరు ప్రశ్నించకపోతే అది మన తప్పు కిందనే జమ చేస్తారు. రేపొద్దున ప్రజలు ఎవరు నన్ను అడగలేదు కాబట్టి నేను చేయలేదని చెప్తాడు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు మీ గడప దగ్గరికి వచ్చినప్పుడు మీరు అడగాల్సిందల్లా, ఇందాక అక్కకు వచ్చినట్టు మీకు అందరికి SMS లు వచ్చినాయి. ముఖ్యంగా 2024 మీరందరూ కూడా 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి ప్రభుత్వాన్ని దగ్గర నుంచి చూసిన వారు. నాకు తెలిసినంత వరకు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి గడపకి నాన్న వాళ్ళు తిరిగేవాడు. ప్రతి గడపకి నియోజకవర్గంలో ఉన్న ప్రతి సందు, ప్రతి గడప తిరిగిన వాళ్ళు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే తిరిగినాడని చెప్పడానికి చాలా గర్వపడతాను. నంద్యాల నియోజకవర్గంలో దాదాపు 95,000 గడపలు. మన దురదృష్టం ఏంటంటే అందులో 10% కూడా తిరగని వాళ్ళు గెలుస్తారు, మనం ఓడిపోతాం. సో ఇప్పటికి కూడా అర్థం కాదు మొత్తం తిరగడం కరెక్టా లేకపోతే తిరగకుండా ఇంటికాడ కూర్చోవడం కరెక్టా అనేది అర్థం కావడం. సరే, ఎన్నికలు జరిగినాయి. ఈరోజు మాట్లాడితే 11 సీట్లే అని చెప్పి ఎగతాళి చేస్తున్నారు.
దాంట్లో కొన్ని తప్పిదాలు మన వైపున కూడా జరిగింటాయి. ఎందుకంటే 100% ఎవరు కూడా మనిషి అన్నవాడు తప్పులు చేస్తారు. తప్పుల్ని సరిదిద్దుకొని ఆ భగవంతుడు మరొక అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాడు. ఈసారి మనకు ఆ అవకాశం ఇచ్చినప్పుడు గత ప్రభుత్వంలో ఏ తప్పులైతే మనం చేశామో దాన్ని సరిదిద్దుకోవడమే కాకుండా ఏ మంచి పనులైతే మనం చేశామో దానిని కొనసాగిస్తూ ఎవరైతే ఈరోజు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో మన పార్టీని అభిమానించే వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నారో లేకపోతే రాష్ట్రంలో ఇంతమందిని అరెస్టులు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే రోజులు తప్పకుండా భగవంతుడు మనకి మళ్ళీ ప్రసాదిస్తాడని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. 14 సంవత్సరాలు 15 సంవత్సరాల పాటు పనిచేసిన ముఖ్యమంత్రి గారు, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అత్యధిక సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, అవునా కాదు? మరి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పిన వెంటనే ఠకాయింది ఒక పథకం పేరు చెప్పండి. ఒక్క పథకం ఈనాటికి ఎన్టీ రామారావు పేరు చెప్తే 2 రూపాయికి కిలో బియ్యం, లేకపోతే మద్యపాన నిషేధం, లేకపోతే సమాన హక్కులు, ఇవన్నీ గుర్తొస్తున్నాయి. లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, 108 గుర్తొస్తుంది, ఫీ రీఇంబర్స్మెంట్ గుర్తొస్తుంది, 7% రిజర్వేషన్ గుర్తొస్తుంది. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి పేరు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 5 సంవత్సరాలు. చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? దగ్గర 15 సంవత్సరాలు. అయినా సరే ఈనాటికి కూడా మనం తలుచుకుంటున్నామంటే ఎవరు గొప్ప? వైఎస్ఆర్ గారు గొప్ప. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పీరియన్సే లేదు, నా ముందు వచ్చాడు అని చెప్పి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగనన్న పేరు చెప్పినా సరే పథకాలన్నీ గుర్తొస్తాయి. అమ్మఒడి గుర్తొస్తుంది, చేదోడు గుర్తొస్తుంది, చేయూత గుర్తొస్తుంది, లేకపోతే మన ఆసరా గుర్తొస్తుంది, రైతు భరోసా గుర్తొస్తుంది, సచివాలయాలు గుర్తొస్తాయి, వాలంటీర్ వ్యవస్థ గుర్తొస్తుంది, ఈబీసీ నేస్తం గుర్తొస్తుంది, నేతన్న నేస్తం గుర్తొస్తుంది, ఆటో డ్రైవర్లకి పెన్షన్లు గుర్తొస్తాయి, నాయి బ్రాహ్మణులకి ఇచ్చిన రాయితీలు గుర్తొస్తాయి, రజకులకి ఇచ్చినది గుర్తొస్తుంది. లాస్ట్కి మనకే గుర్తు రావడం ఏమేం చేసినాడో. లా నేస్తం లాయర్లకు చేసినాడు, టైలర్లకి చేసినాడు. అంటే చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి. పిల్లలకి బడికి పోవడానికి 15,000 ఇవ్వడమే కాకుండా బంగారుగా జగనన్న గోరుముద్ద అని చెప్పేసి బ్రహ్మాండమైన భోజనం పెట్టినాడా లేదమ్మా? స్కూళ్ళలో ఆడపిల్లలు స్కూళ్ళకి పోతే కనీసం బాత్రూంలోకి తలుపులు లేనటువంటి పరిస్థితి నుంచి గవర్నమెంట్ స్కూల్లో ఫుల్ అయినాయి అని చెప్పి బోర్డులు పెట్టే పరిస్థితి తీసుకొచ్చినావా లేదా? స్కూళ్ళు బాగుపడినాయే బాగుపడి మళ్ళీ అక్కడికి వెళ్తే గోరుముద్ద అని చెప్పేసి వాళ్ళకి పౌష్టికాహారం ఇవన్నీ చేసినాడు. బట్టలు, బ్రహ్మాండమైన బట్టలు, బ్యాగు, పుస్తకాలు, ఇంగ్లీష్ మీడియం. ఈనాటికి చెప్తుంటారు, ఈనాటికి కూడా పాఠ్యతగా పచ్చడి మాదిరి తెలుగే ముద్దు ఇంగ్లీష్ వద్దు అని చెప్పేసి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు. 5 సంవత్సరాల పాటు మన మీద పన్నిగట్టు వాళ్ళు బురద చల్లినారా లేదా? ఒక్కటన్నా నిరూపించినారా? ఎందుకు ఈ ప్రయత్నాలు అంతా? ఎందుకు బురద చల్లడం? అంటే నేనే సినిమా బాగుంటే చూస్తారు. అత్తారింటికి దారేది చూసినావా లేదా? మంచి సినిమా చూసినావు, నచ్చింది, హిట్ అయింది. హరిహర వీరమల్లు సినిమా బాగాలేకపోయింది, మనకేం సంబంధం దాంట్లో? ఎవడైనా డబ్బులు ఇచ్చే సినిమా పోవద్దని చెప్పేవాడు ఎవడైనా ఉంటాడా? మనల్ని ఎందుకు లాగడం దాంట్లోకి? అంటే ఏది నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఏది మాట్లాడు అన్ని అబద్ధాలు. ఈ రోజు ఈయననే ఇంటికి పెన్షన్ ఇచ్చేలాగా చెప్తాడు. 1వ తేదీ వచ్చిన వెంటనే ఏదో వెళ్ళేసి ఈయన ఇంటికాడ ఇయ్యడం, ఒక ఫోటో తీసుకోవడం నేనే స్టార్ట్ చేసి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా గడపకి పెన్షన్ తీసుకెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజు వాలంటీర్లు ఉన్నారా? 10,000 రూపాయలు ఇస్తా అన్నాడు వాళ్ళ జీతం పెంచి. మన పిల్లలు కూడా వాలంటీర్లుగా చేసింటారు కదన్నా, ఉండింటారు వాలంటీర్లు. రైట్, 10,000 వచ్చినాయా? మద్యం స్కామ్ అని చెప్పి మీకే తెలుసు. ఆ రోజు ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి, ఈ రోజు ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి. వైన్ షాపులు తగ్గితే మధ్య డబ్బులు వస్తాయా, లేకపోతే వైన్ షాపులు పెరిగితే డబ్బులు వస్తాయా అని. గవర్నమెంట్ షాపులు పెడితే గవర్నమెంట్ కి డబ్బులు వస్తాయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు వస్తాయా?
ప్రైవేట్ వాళ్ళకి వైన్ షాప్ ఇస్తే లంచాలు వస్తాయా, లేకపోతే గవర్నమెంట్కి ఇస్తే లంచాలు వస్తాయా? ఏమన్నా రేషన్ షాప్ ఉంటుంది, రేషన్ షాప్ కొత్తగా ఓపెన్ చేస్తే లంచం వాడని ఇస్తాడా? అదే ప్రైవేట్ వాడికి కొత్తగా ఒక వ్యాపారం పెట్టుకోవడానికి మనం సహకరిస్తే ఈరోజు వైన్ షాపుల మీద 40% తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. అందరు బయట ఓపెన్ గా చర్చించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరికీ 40% పెట్టిన తర్వాతే వైన్ షాపులు నడపాలి. అందుకనే అర్ధరాత్రి అపరాత్రి రాత్రి 12 గంటలకు వెళ్ళి ఊరికే ఒకసారి 2 సార్లు తలుపు కట్టిన వెంటనే డబ్బు మంది వస్తుంది. ఈ మధ్య ఇంటికి కూడా డోర్ డెలివరీ కూడా స్టార్ట్ అయింది. రేషన్ ఎత్తేసినారు. మనం ఏమనుకున్నా ఇంటికి బియ్యం పంపిస్తాడు అనుకుంటే బియ్యం ఎత్తేసి మందు పంపిస్తాం. నాణ్యమైన మందు. మొన్ననే ఎక్కడ చూసినా నూనెపల్లె కాడ ఎక్కడ చుక్క చుక్కలో విశ్వాసం అంట, బ్రాండింగ్ చుక్క చుక్కలో విశ్వాసం అని చెప్పి ఆయన పెట్టుకొని అమ్ముతున్నాడు మందు. ఇది ఈ రాష్ట్రంలో పరిస్థితి. ప్రభుత్వం మీద ఉండాల్సిన విశ్వాసం మందు మీద చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరినీ కూడా మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా ఇది మరింత ముందుకు తీసుకెళ్తూ ప్రజలు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి పైన వస్తున్నటువంటి వార్తలని నమ్మవద్దు, నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే మీకు తెలుసు ఇప్పటిదాకా వచ్చిన ప్రతిదీ అవాస్తవం, ఒక్కటి కూడా నిరూపించలేదు. ఒక్కటి కూడా ఆయన 1,00,000 కోట్లు అని చెప్పి వీళ్ళు మాట్లాడింది కూడా ఈ రోజు కూడా నిరూపించలేదు. ఈ రోజు కూడా ఆయన దగ్గర 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈ రోజు కూడా నిరూపించలేదు. ఇప్పుడు 50,000 కోట్లు మద్యం స్కామ్ అని చెప్పిన వాళ్ళు ఈరోజు 3,000 కోట్లు అంటున్నారు. రేపు పొద్దున 300 రూపాయలు కూడా దాంట్లో జరిగిపోయారు. కానీ అరెస్ట్ చేస్తున్నారు. ఏదైనా చెప్పి అరెస్ట్ చేయొచ్చు, దాంట్లో ఏముంది? ఈరోజు నిన్ను తీసుకెళ్లి లోపల పెట్టిన తర్వాత దేవుడికి బయటపడాల్సిన బాధ్యత నీది. లోపలేయడం సింపుల్, పోలీసు వాళ్ళకి మీకు తెలియదు ఏం కాదు. ఒక కేసు పెట్టి లోపల పోయి తర్వాత ఆయన నిజాయితీ పరుడా లేకపోతే నిజంగా తప్పు చేసిన వాళ్ళ ఏం తెలియదు. ఈ రోజు అట్లా తీసుకెళ్లి ప్రతి ఒక్కరిని లోపల పెడతాం. ఈ రోజు మొదటి సంవత్సరమే మనకి పంగనామం పెట్టినారు. ఈనాటి వరకు ఫీ రీఇంబర్స్మెంట్ లా, ఈనాటి వరకు ఆరోగ్యశ్రీలు సగం హాస్పిటల్లో ఈ రోజు ఆరోగ్యశ్రీలు తీసుకోవడంలా, మనలాగా రైతు భరోసా ఇస్తా అని చెప్పి రైతు భరోసా ఇచ్చిందిలా, ఈనాడు ఈబీసీ నేస్తం లేదు, ఓబీసీ నేస్తం లేదు, లేకపోతే కాపు నేస్తం లేదు, ఆసరా లేదు, చేదోడు లేదు, చేయుత లేదు, టైలర్లకి, ఆటో డ్రైవర్లకి, నాయి బ్రాహ్మణులకి, లేకపోతే మన చేనేత కార్మికులకి, వీళ్ళందరికీ చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం కనపడడం లేదు. ప్రతి రైతుకి 20,000, రైతన్నలు పాపం 20,000 సంగతి దేవుడు ఎరుగు స్వామి, పండించిన పంట కన్నా గిట్టుబాటు ధర ఏమని చెప్పేసి వాళ్ళు అడుగుతాం. గిట్టుబాటు ధర కూడా వద్దు స్వామి, కనీసం యూరియా అన్న నాకు కరెక్ట్ సమయానికి ఇవ్వండి చాలు, మేము పంటలు బతికించుకుంటామంటే యూరియా కూడా ఇచ్చే దిక్కులేదు. ఈ రకంగా ప్రతి ఒక్కరిని మోసం చేసి ఎందుకు మనం కూడా 1 సంవత్సరం వరకు ఎందుకు ఆగినామంటే, కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. మొదటి రోజు నుంచే వాళ్ళ మీద దాడి చేసినా సరే కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. ఎందుకంటే ఏ కొత్త ప్రభుత్వం అయినా సరే కొంచెం సమయం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన వాగ్దానాలు వాళ్ళు నెరవేర్చడానికి అవకాశం ఇవ్వాలి. నెరవేర్చకపోతే అప్పుడు మనం అడగాలి. ఇది మన పార్టీ యొక్క సిద్ధాంతం. అందుకనే సంవత్సర కాలంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మనం మాట్లాడిన దాఖలాలు కూడా లేవు, వాళ్ళు ఎన్ని చేస్తున్నా సరే. కానీ ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు, ప్రజల తరఫున గొంతుగా మనం వినిపిస్తా ఉన్నాం. మనమేమో సంపద సృష్టిస్తాము అంటే ఏమో సంపద సృష్టించి ప్రజలందరికీ పంచుతాడేమో అని మనం అనుకుంటే, సంపద సృష్టించుకోవడంలోనే సరిపోయింది వాళ్ళందరికీ. ప్రతి ఒక్కరు 175 నియోజకవర్గాలు తీసుకొని ఎవరి పేరు ఎత్తు ఈరోజు అంతా వాళ్ళ సంపద సృష్టించుకోవడంలోనే పనిపడి ఇచ్చిన మాట ప్రకారం అదేవిధంగా నవరత్నాలు ఇస్తాము. అందరూ కూడా నవరత్నాలు ప్రతి ఒక్కరు
మనకు తెలుసు బాబు అంటే మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఎందుకంటే ప్రతిసారి కూడా మోసాన్ని కూడా నిజంలాగా ప్రతి ఒక్కరిని అబద్ధాలను నిజాలుగా నమ్మే విధంగా అబద్ధాన్ని పదే 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 నిజంలాగా చెప్పి ప్రతి ఒక్కరిని నమ్మించి గద్దెలు ఎక్కడం అలవాటు ఎవరికైనా ఉందంటే అది ఒక బాబు గారికి మాత్రమే. ఇది ప్రజలందరూ చూస్తున్నారు. 2014లో చూస్తున్నారు ఆయన మోసం చేసినాడు, రైతు భరోసా ఇస్తానని, రైతులకు రుణమాఫీ చేస్తారని అని చెప్పినా మళ్ళీ 2024 ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ చెప్తే అందరూ నమ్మారు. ఏవన్నీ ఇప్పుడు అమ్మఒడి ఇస్తుంటే నేను ఎంతమంది పిల్లలైనా కానండి నేను తల్లికి వందనం ఇస్తానన్నాడు. సంవత్సరం రోజులు ఇచ్చినాడా? ఇయ్యలే. ఎలాంటి ఉచిత బస్సులు కానివ్వండి, అమ్మకి వందనం మన అమ్మఒడి వేసిన దానికన్నా ఎంతో తక్కువ శాతాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఉచిత గ్యాస్ పథకం దీపం పథకం కింద ఇచ్చామని చెప్పారు. కానీ ఎవరికి ఇచ్చారో వాళ్ళకే తెలియాలి. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది.